మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే మీటింగ్ జరిగితే విజయవాడలో, ఆ మీటింగ్ కూడా రాలేదు ఆయన. నేను భారతీయ జనతా పార్టీకి మీటింగ్ రాను అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నాకు అవసరం లేదు, నన్ను బలవంతాన భారతీయ జనతా పార్టీలో చేరుస్తున్నారనేటువంటి మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతారు. అధిష్టానానికి కూడా ఈరోజు తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా తెలియజేశారు. మరి ఎవరిని మెప్పించడం కోసం ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరి నోట్లో మన్ను కొట్టడానికి ఈరోజు రోజన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులకు ఈరోజు అన్యాయం చేయడానికి చేశారా? ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో, అతని కన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి, ఈయన గెలిచేటటువంటి వ్యక్తి, ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు. ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు, యువకుల పట్ల కావచ్చు, లేదు ప్రజల పట్ల కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం? ప్రజల పక్షాన్ని ఏ రోజన్నా పోరాడా? ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా? ఒక్క రోజన్నా జైలుకు పోయాడా? ఏ రోజన్నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా? అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, యువకులు ఉంటారో, వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళకు గంగిరెద్దులాగా తలోడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి. రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తుననే ఉద్యమం చేయబోతా ఉన్నాం. అంటే అవేర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల, సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి, ఉద్యమాలు చేశాడు, ఈయన ఎవరు మాట వినడు, ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది, అనేక ఉద్యమాలు చేస్తాడు, దేనికైనా పోతాడు, జైలుకైనా పోతాడు అన్యాయం జరిగితే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట. తల ఊపే వ్యక్తే కావాలా మనకు దళితుల్లో? ఇంత అన్యాయం ఇంకా ఎక్కడన్నా ఉందండి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నది. అంటే ఒక దళితుడు ఇండివిజువల్గా ఈరోజు లీడర్షిప్ చేయకూడదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని రోజులు ఇలా కబంధ హస్తాల్లో మణిగిపోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దయచేసి దళితులతో పెట్టుకోవద్దు. మీ చేతుల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు దళితులు. ఎలాంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మమ్మల్ని మ్యానిఫ్యాక్చర్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో అన్ని పార్టీల్లో కూడా ఉంది. సామాజిక స్పృహ ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా ఉద్యమం చిట్ట చివరి వరకు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లో సీట్లలో ఈరోజు మార్చుకున్నటువంటి యొక్క పరిణామాలు మనం కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా బద్వేలు విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి, యావత్ దళిత సమాజానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎల్లుండి లోపల ఒక బహిరంగ లేఖ కూడా నేను రాయబోతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నేను దళితుల్లో అవేర్నెస్ చేసేటటువంటి, దళితుల హక్కుల కోసం పోరాడేటటువంటి ఈ యొక్క ఎన్నికల్లో దళితులను అవేర్నెస్ చేసి ఎవరికి ఓటేయాలనేటువంటి విషయం పైన కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను. ఏ మాత్రం కూడా ఎందుకు ఆడను. నా పైన ఎన్ని కేసులైనా పెట్టిని, ఎన్ని కుట్రలైనా చేయని, కేసులు జైళ్ళు నాకు కొత్త ఏమి కాదు. అనేక విషయాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటటువంటి ఉద్యమానికి పత్రికా విలేకరులు, ప్రజలు, యువకులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నాకు మద్దతు తెలియాలని చెప్పేసి 2 చేతులు జోడించి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి ఎన్డీఏ సీటు బద్వేలు కేటాయించిన వెంటనే నేను తీసుకోవడం జరిగింది. వారు నాకు హామీ ఇచ్చారు, సురేష్ నీకే కంపల్సరీ నువ్వు అక్కడ చేశావు కాబట్టి అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. నా ఆశ్చర్యానికి గురేలు ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత
ఆయన పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది. హామీ ఇచ్చారు, రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది, జాతీయ నాయకత్వం ఇచ్చింది, జిల్లా నాయకత్వం కూడా ఇచ్చింది. మాకిచ్చినటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎందుకంటే మీకు వచ్చిన టీడీపీ నాయకుడే ఇక్కడ. నేను ఖచ్చితంగా నాకు ఒకవైతే విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ అక్కడ బై ఎలక్షన్లో 22,000 ఓట్లు వచ్చాయి, చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు. కానీ ఆ రోజు ఏదైతే 22,000 ఓట్లు వచ్చాయో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే బద్వేలు సీటు గెలిచే అవకాశం ఉంది, సైకిల్ గుర్తుపైన గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు బీజేపీకి సీట్ ఇచ్చి టీడీపీ నుంచి పంపించి కమలం గుర్తుపైన పోటీ చేపిస్తున్నాడు. అది చంద్రబాబు యొక్క నైజం. ఇక్కడే కాదు, ఈరోజు తిరుపతి సీటు కూడా అదే జరిగింది, ఆయనే పంపించాడు. గతంలో అనేక చరిత్ర ఉంది, బీజేపీకి ఇచ్చి సీట్లు టీడీపీకి. ఇదే కడపలో 2014లో హరినాథ్ రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ బీఫామ్ ఇచ్చి ఇక్కడ రెబల్స్ చేపించాడు దుర్గాప్రసాద్ గారి దగ్గర. అది బహిర్గతమే, చంద్రబాబు యొక్క నైజమే అది. బీజేపీ పార్టీ ఎవరినైనా ఆహ్వానిస్తుంది పార్టీలో చేరడం. నేను ఈరోజు మోదీ పరివార్ దేశం మొత్తం వచ్చి మోడీ పరివార్లో చేరుతా ఉన్నది. ఇక్కడే వచ్చి భారతీయ జనతా పార్టీ మోడీ పరివార్లో వచ్చి నారా పరివార్ వచ్చి దూరిపోయింది, కాషాయంలో వచ్చి ఎల్లో దూరిపోయింది. ఇక్కడ మొత్తం కూడా వైరస్, ఈ కరోనా వైరస్ లాగా భారతదేశంలోకి ఎట్లా దూరిందో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కమలం పార్టీలోకి పచ్చ వైరస్ దూరింది ఈరోజు.